డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటయ్యే అవకాశం ఉందంటున్నారా? అక్కడ పరిస్థితి ఎట్లుంది? ఆ పార్టీ శ్రేణుల్లో విశ్వాసం ఎలా కనిపిస్తోంది? శ్రీహరి, మొత్తం మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ఫలితాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ప్రారంభం. మొదట పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన అంశంలో మొత్తం ప్రధానంగా కొంత భారతీయ జనతా పార్టీకి క్లియర్గా కూడా కొంత పోస్టల్ బ్యాలెట్లు అనుకూలంగా కనిపిస్తుంది. మరోవైపు జార్ఖండ్లో కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. అయితే మహారాష్ట్రలో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఖచ్చితంగా ఈసారి దాదాపు 200 సీట్లు సాధిస్తామని కూడా మొత్తం మహాయుద్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన బీజేపీ కావచ్చు, అదేవిధంగా అజిత్ పవార్ కావచ్చు, ఆ వర్గాలన్నీ కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు జార్ఖండ్లో సైతం కూడా ఈసారి జార్ఖండ్లో ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని కూడా బీజేపీ నేతలంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంలో కూడా అలాంటి విధంగానే ప్రచారాన్ని కూడా కొనసాగించారు. అయితే మహారాష్ట్రలో 208 స్థానాలకు దాదాపు ఆ రాష్ట్రాల్లో పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానంలో పోటీ చేసింది. జార్ఖండ్లో కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. దాదాపు మహారాష్ట్ర జార్ఖండ్తో పాటు 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు 2 పార్లమెంట్ స్థానాలకు వాయనాడు కావచ్చు, నాందేడ్ కావచ్చు, ఈ 2 పార్లమెంట్ స్థానాలకు కూడా ఎన్నికల ఫలితాలు కూడా కాసేపటి ప్రారంభమయ్యాయి. వాయనాడుకు సంబంధించిన విషయంలో మాత్రం ప్రియాంక గాంధీ మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, ఈవీఎంలో ప్రారంభించిన కాసేపటికే దాదాపు ఆమె కూడా 3000 ఓట్ల మెజార్టీతో ఉంది. ఇక నాందేడ్లో కూడా పరిస్థితి అయితే ఆ విధంగానే కొనసాగుతుంది. ఇక భారతీయ జనతా పార్టీ మాత్రం ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఉదయం నుంచి కూడా మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. వారంతా కూడా ఖచ్చితంగా ఈసారి మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్కి ప్రజలు ఓట్లు వేస్తారు, ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్లో మాత్రం కొంత పరిస్థితి అయితే కొంత భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన అంశంలో మాత్రం మొదటి రౌండ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ల అంశంలో మాత్రం కొంత బీజేపీకి అక్కడ వైఖరి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల సోరెన్కి సంబంధించిన అంశంలో కావచ్చు, ఆయన అరెస్ట్ పరిణామాలు కావచ్చు, అదేవిధంగా పార్టీలో కొంత విచ్ఛిన్నకరమైన పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కావచ్చు, దాని మిత్రపక్షాలకు కూడా కొంత లాభం చేకూర్చే విధంగా కూడా అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇప్పటికే ఓవైపు ఏర్పాట్లను కూడా ముమ్మరం చేస్తున్నారు. చూడొచ్చు, పూర్తిగా కూడా జిలేబీ వంటకాలను పెద్ద ఎత్తున కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే పార్టీ నేతలు కావచ్చు, శ్రేణులకు కావచ్చు, వారందరికీ కూడా పూర్తిగా కూడా ఏర్పాట్లను అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా బీజేపీ కేంద్ర కార్యాలయంలో కొంత వేడుకలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా కొంత జమ్మూ కాశ్మీర్లో వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ కూడా అక్కడ కూడా కొంత 10 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి అక్కడ కొంత చేదు అనుభవం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్న 2 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితులు అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. బీజేపీకి కొంత పోస్టల్ బ్యాలెట్లో మాత్రం పూర్తిగా కూడా మెజార్టీ కనిపించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కాసేపటి క్రితమే ఈవీఎంల యొక్క సంబంధించిన అంశంలో కూడా ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. అయితే మధ్యాహ్నం అంటే 12 గంటల లోపు కూడా పూర్తిగా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వరుసగా జరుగుతున్న పోస్టల్కి సంబంధించి పోస్టల్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ఇక ఈవీఎంలో నిక్షిప్తమైన పూర్తిగా సంబంధించిన డేటా కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యం ఒకటి మెజారిటీ చూద్దాం. సతీష్, భారతీయ జనతా పార్టీలో ఎగ్జిట్ పోల్స్ సంబంధించి నిజమవుతాయనేటువంటి విధంగా